ఇక తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తుందని, రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టులు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఈరోజు మిషన్ భగీరథ ఈఎన్సీ కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకానికి కాపీగా కేంద్రం జలజీవన్ మిషన్ అమలు చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల కేంద్రం నిధులు అందిస్తుందని, కానీ తెలంగాణ ప్రాజెక్టుల కోసం కేంద్రానికి సీఎం కేసీఆర్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మిషన్ భగీరథను 46,123 కోట్ల అంచనాలతో చేపట్టినట్టు తెలిపారు. ఇందులో 80% నిధులను హడ్కో, నాబార్డులతో పాటు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా సేకరించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథకు 33,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చే దాంట్లో పుట తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసేదాన్ని అభినందించారు. దేశంలో పట్టినే నెంబర్ 1గా వీడియో కాన్ఫరెన్స్లో వేరే రాష్ట్రాలకు తెలిసే విధంగా కూడా వారు అభినందించినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే, దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని రీతిగా కేసీఆర్ గారు దీన్ని 4 ఏళ్ల కింద స్టార్ట్ చేసి దాదాపు 80% 3 సంవత్సరాల లోపటే పూర్తి చేశాం. దీని అంచనా 46,123 కోట్లయితే అడకా నుంచి, నాబార్డు నుంచి 80% బ్యాంకు రుణాలు తీసుకోవడం జరుగుతున్నది. దీని అంచనా మేము ఇంకా తగ్గించాం. అంటే మొత్తం 46,000 కోట్లు అవుతుంది అనుకుంటే ఇంకా 88,000 కోట్లు ఆదా అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 33,400 కోట్లు ఖర్చు పెట్టాం. 8,000 కోట్ల ఆదాతోటి ముందుకు పోతున్నాం. 23,287 ఆవాసాలకు ఇంటింటికి నీళ్ళు ఇప్పటి వరకు తాగిస్తున్నాం. ఇంకా 188 ఆవాసాలకు పూర్తి చేసేది ఉన్నది. వాటర్ ట్యాంకులు కూడా కొత్తవి 18,175 వాటర్ ట్యాంకులు కట్టాం. మిగిలినవి ఇంకా 99 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ స్కీమ్ మీరు ప్రవేశపెట్టారు, చాలా సంతోషం. మేము చాలా సందర్భాలు చెప్పాం, గుజరాత్లో చేసే స్కీమ్ కంటే ఇది మంచి స్కీము. గుజరాత్